హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫైనల్ ఫ్రేమ్ రివ్యూ. ఈ రోజు మనం కురుక్షేత్ర వెబ్ సిరీస్ పార్ట్ 2 రివ్యూ చూద్దాం. మహాభారత మహాగాథ గురించి మనందరికీ తెలిసిందే. అయితే డైరెక్టర్ ఈ సిరీస్ ని ఎలా తీశాడో ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్ ఇండియన్ వెబ్ సిరీస్ కురుక్షేత్ర 9 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఒక్కోటి 30 నిమిషాల నిడివి కలిగిన ఈ సిరీస్ లేటెస్ట్ గా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ద్రోణుని మరణం అనంతరం యుద్ధానికి సిద్ధం అయిన కౌరవులకి కర్ణుడు నేతృత్వం వహిస్తాడు. పాండవులపై అశ్వత్థామ నారాయణీ అస్త్రాన్ని ప్రయోగించగా దాన్ని కృష్ణుడు నిర్వహించే సీన్ ని అద్భుతంగా తీశాడు డైరెక్టర్. కర్ణార్జునుల మధ్య జరిగే భీకర యుద్ధాన్ని, వీళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణను అద్భుతంగా చూపించాడు డైరెక్టర్. దుర్వాస మహర్షి కుంతీదేవికి ఇచ్చిన వరం, కర్ణుడి జననాన్ని అద్భుతంగా చూపించాడు డైరెక్టర్. సిరీస్ లో కర్ణుడి క్యారెక్టర్ ని అద్భుతంగా డిజైన్ చేశాడు డైరెక్టర్. కర్ణుడి పరాక్రమాన్ని, కర్ణుడు కుంతి మధ్య సంభాషణలను, పరశురాముడు కర్ణుడికి ఇచ్చిన శాపం వంటివి చాలా అద్భుతంగా చూపించాడు సిరీస్ లో. ధర్మరాజు శల్యుడి మధ్య యుద్ధాన్ని, శకుని చావుని ఒకే ఎపిసోడ్ లో చూపించిన డైరెక్టర్ ఎంతో అద్భుతంగా చూపించాడు. బలరాముని ఆధ్వర్యంలో భీమా ద్రోణుల మధ్య గదా యుద్ధం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధం అనంతరం ఆఖరి క్షణాల్లో ఉన్న దుర్యోధనుడిని కలిసిన అశ్వత్థామని అంతిమ సైన్యాధ్యక్షుడిగా నియమించిన దుర్యోధనుడు తన అంతిమ కోరికగా దుర్యోధనుడు అశ్వత్థామని పాండవుల తలలు అడగగా తన మిత్రుడి కోసం పాండవుల తలలకై వెళ్లిన అశ్వత్థామ శిఖండి అలాగే పాండవ కుమారులను వధించడం వంటివి సిరీస్ లో చాలా అద్భుతంగా చూపించారు. పాండవ కుమారుల వధ అనంతరం అక్కడి నుంచి తప్పించుకున్న అశ్వత్థామ దుర్యోధనుని కలిసి తలలు చూపించగా అవి పాండవులు కాదు అన్న బాధ, అలాగే పాండవ వంశం అంతం అయింది అనే ఆనందంలో దుర్యోధనుడు మరణించటం వంటివి అద్భుతంగా చూపించారు. తమ నుంచి తప్పించుకున్న అశ్వత్థామకై వెళ్లిన పాండవులకి అశ్వత్థామ దొరకడం అనంతరం అక్కడ అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర గర్భంలో ప్రవేశపెట్టిన అశ్వత్థాముణ్ణి కృష్ణుడు అడ్డుకుని అశ్వత్థామకి ఇచ్చే శాపం వంటివి అద్భుతంగా చూపించాడు డైరెక్టర్. యుద్ధం అనంతరం రాజ్యానికి తిరిగి వచ్చిన తరువాత అగ్రజుడు అయిన యుధిష్ఠిరుడిపై ధృతరాష్ట్రుడు హత్యాయత్నం ప్రయత్నించగా దానిని కృష్ణుడు తిప్పికొట్టడం, గాంధారి కృష్ణుడికి తన వంశనాశనం అలాగే ద్వారక మునిగిపోయే శాపం ఇస్తుంది. తర్వాత ధర్మరాజు భీష్మ మహాశయుని కలవగా భీష్ముడు ధర్మరాజుకి జ్ఞానబోధ చేస్తాడు. తరువాత యుధిష్ఠిరుడు సింహాసనాన్ని అధిష్టానించడంతో సిరీస్ ని ముగించాడు డైరెక్టర్. సిరీస్ లో ప్రతి యాక్షన్ సీన్ టాప్ నాచ్ గా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సిరీస్ లో ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. సిరీస్ లో వచ్చే ప్రతి ఎమోషనల్ సీన్ చూసే వారిని ఆకట్టుకుంటుంది. సిరీస్ తెలుగు డబ్బింగ్ ని నెక్స్ట్ లెవెల్లో చాలా అద్భుతంగా అనువాదించారు. సిరీస్ నిడివి ఇంకొంచెం సేపు ఉండి ఉంటే కథ ఇంకొంచెం ఎక్కువ చెప్పే అవకాశం ఉండేది. సిరీస్ లో పెద్దగా ఫ్లాస్ లేకపోవడం సిరీస్ కి ఒక పెద్ద ప్లస్ పాయింట్. మహాభారత మహాగాథని ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ సిరీస్ ని ఒకసారి తప్పకుండా చూడండి. ఇక కురుక్షేత్ర వెబ్ సిరీస్ పార్ట్ 2 నెట్ఫ్లిక్స్ లో రచ్చలేపటం ఖాయం అనే చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫైనల్ ఫ్రేమ్ రివ్యూ.